ఇక ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా ప్రగతికి మార్గం వేయవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విద్యుత్ను పొదుపు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజయనగరం పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఇంధన పరిరక్షణపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ ర్యాలీ సంతకాల వంతెన ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు సాగింది. ర్యాలీ ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన పొదుపు ఆవశ్యకతను వివరించారు. ఇంధనాన్ని ఎంత పొదుపు చేస్తే అంత అదనంగా ఉత్పత్తి చేసినట్టేనని అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న క్రమంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు. విద్యుత్ను వృధా చేయొద్దని కలెక్టర్ సూచించారు. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ వారం జరుపుకుంటున్నాము. ఇంధనము ఎంత ఇంపార్టెంట్ డైలీ లైఫ్ కోసం మనకు తెలుసు. ఏదైతే ఇంట్లో కానీ ఆఫీసెస్ లో కానీ లేకపోతే ఇండస్ట్రీస్ లో కానీ వీటన్నిటి కూడా మనం ఒక ఆడిట్ సిస్టమ్ ఉండాలి మనందరికీ. సో దాని కన్జర్వేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇంధనం సో మనకు యూజ్ చేసే అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి మనం ఆడిట్ చేసుకొని 5 స్టార్ రేటెడ్, ఇంట్లో ఉండే అన్ని ఎక్విప్మెంట్ కూడా 5 స్టార్ రేటెడ్ తీసుకుంటే మనకు ఇంధనం ఏదైతే ఆదా చేస్తామో అదంతా కూడా మనం ఉత్పత్తి చేసిన వాళ్ళని అవుతాం. ముఖ్యంగా విద్యుత్ శక్తి ప్రొడక్షన్ ఎంత ఫాస్ట్ గా మనం పెంచుకుంటూ ఉన్నామో డిమాండ్ కూడా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ గా ఉంటుంది. తప్పలేదు, మనం ఇండస్ట్రియలైజేషన్ సైడ్ వెళ్ళిపోతున్నాం. సో ఇండస్ట్రియలైజేషన్ సైడ్ ఇంకా మనము ఇంకో ప్రగతి సాధించాలి అంటే మనము ఇంధనాన్ని మాత్రం మనం ముఖ్యంగా విద్యుత్ శక్తిని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది, పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ఇతర అవసరాలకు డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మనం బిల్లులు కడుతున్నాము, ఎంతైనా వాడుకుంటామంటే వాడుకోవచ్చు, అవసరం ఉన్నంత వాడుకోవాలి మనం. ఎందుకంటే మన పొదుపు మన ప్రగతికి కూడా అందరూ దీనికి సహకరించి ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క పొదుపు విద్యుత్ పొదుపుని ఏ రకంగా పాటిస్తే పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతాం అనేది వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ యొక్క ర్యాలీని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం